ఒక హైడ్రా 6 చట్టాలు. ప్రస్తుతం అమల్లో ఉన్న 6 చట్టాలను సవరించడం ద్వారా హైడ్రాకు ప్రత్యేక అధికారాలు. వాటాతో పాటు రెవెన్యూ, మున్సిపల్, పంచాయతీరాజ్ చట్టాలకు సవరణలు. ప్రతిపాదనలను ప్రభుత్వానికి పంపిన శాఖలు. ఆక్రమణల నిరోధం దిశగా హైడ్రాకు బలోపేతం చేయడమే లక్ష్యం. నోటీసులు ఇవ్వడం నుంచి కూల్చివేతల దాకా అన్ని అధికారాలు అప్పగింత. అవసరమైతే హైడ్రాకు ప్రత్యేకంగా కొత్త చట్టం తేవాలంటున్న నిపుణులు. ఆర్డినెన్సా, అసెంబ్లీ ముందుగా అన్నదానిపై 20న కేబినెట్లో స్పష్టత. హైదరాబాద్ డిజాస్టర్ రెస్పాన్స్ అసెట్స్ మానిటరింగ్ అండ్ ప్రొటెక్షన్ హైడ్రాను పూర్తి స్థాయిలో బలోపేతం చేయడమే రాష్ట్ర ప్రభుత్వం ఫోకస్ చేసింది. ఇందుకోసం ప్రస్తుతం అమల్లో ఉన్న 6 చట్టాలను సవరించడం ద్వారా హైడ్రాకు ప్రత్యేక అధికారాలు కల్పించాలని నిర్ణయించింది. భూ ఆక్రమణల చట్టం 1905, వాల్టా ల్యాండ్ రెవెన్యూ చట్టం, మున్సిపల్ కార్పొరేషన్ యాక్ట్, మున్సిపాలిటీస్ యాక్ట్, పంచాయతీరాజ్ చట్టాలను సవరించడం ద్వారా కీలక అధికారాలను హైడ్రాకు బదలాయించాలని భావిస్తుంది. ఆ చట్టాల సవరణ కోసం ప్రతిపాదనలు పంపాలని రెవెన్యూ, మున్సిపల్, పంచాయతీరాజ్ శాఖలను రాష్ట్ర ప్రభుత్వం కోరగా ఆ శాఖలు వెంటనే ప్రతిపాదనలు పంపాయని తెలిసింది. అయితే ఈ సవరణలు ప్రతిపాదన అన్నింటినీ కలిపి చట్టం చేయాలా? ప్రస్తుతం అమల్లో ఉన్న చట్టాల పరిధిలోనే ఈ చట్టాలను అమలు జరపాలా అన్న దానిపై ప్రభుత్వం ఇంకా నిర్ణయం తీసుకోవాల్సి ఉందని సమాచారం. చట్ట సవరణలు కాకుండా హైడ్రా కోసం ప్రత్యేక చట్టం రూపొందిస్తే బాగుంటుందని భూ చట్టాల నిపుణులు సూచిస్తున్నారు. ఆక్రమణల కూల్చివేత విషయంలో హైడ్రా ప్రస్తుతానికి ప్రభుత్వ శాఖలకు సహాయకారిగా మాత్రమే ఉంది. భూ ఆక్రమణలు నిర్ధారణ, నోటీసులు ఇవ్వడం, చర్యలు తీసుకోవడం, కూల్చివేతలు వంటి అధికారాలేమీ హైడ్రాకు దాఖలు పడలేదు. ప్రభుత్వ శాఖలకు అనుబంధంగానే పనిచేస్తుంది. ఈ నేపథ్యంలోనే పలు చట్టాలను సవరించి ఈ అధికారాలన్నీ నేరుగా హైడ్రాకు అప్పగించాలని ప్రభుత్వం నిర్ణయించింది. రాష్ట్ర ప్రభుత్వం కోరిన మేరకు రెవెన్యూ శాఖ ఇప్పటికే చట్ట సవరణ ప్రతిపాదనలను పంపింది. ఆక్రమణల విషయంలో నోటీసులు ఇచ్చి అధికారం ఇప్పటి వరకు కేంద్రం తహసీల్దార్కు మాత్రమే ఉండగా ఇకపై తహసీల్దార్తో పాటు హైడ్రాలోని అధీకృత అధికారికి కూడా అధికారాలను దాఖలు పరుస్తూ రెవెన్యూ చట్టంలోని సవరణలను ప్రతిపాదించింది. లేదంటే రెవెన్యూ అధీకృత అధికారిని హైడ్రాలోనికి తీసుకురావాలని సవరణ ప్రతిపాదనలు సూచించినట్లు సమాచారం. అయితే హైడ్రాకు అధికారాల బదిలింపు కోసం ఆర్డినెన్స్ రూపంలో చట్టం తేవాలా, అసెంబ్లీలో చర్చించి బిల్లు ఆమోదం ద్వారా చట్టం చేయాలా అన్న దానిపై ఇంకా స్పష్టత రాలేదని, ఈ నెల 20వ తేదీన జరిగిన కేబినెట్ సమావేశంలో స్పష్టత వస్తుందని ప్రభుత్వ వర్గాలు చెబుతున్నాయి. భూ చట్టాల నిపుణుడు ఎం. సునీల్ కుమార్ తన అభిప్రాయం ప్రకారం హైడ్రా మనుగడకు ప్రత్యేక చట్టమే ఉపయోగపడుతుంది. చట్టాలకు సవరణలు, ఆ సవరణలతో మరో చట్టం చేసే దానికంటే హైడ్రాకు ప్రత్యేకంగా చట్టం చేసి మార్గదర్శకాలు రూపొందించుకుంటే భవిష్యత్తులో ఇబ్బందులు రావు, గందరగోళం ఉండదు, న్యాయపరమైన చిక్కులు రావు. ఎన్ఫోర్స్మెంట్తో పాటు చర్యలు తీసుకునే ప్రక్రియ మొత్తానికి ఈ చట్టం రూపొందించుకోవచ్చు. మరోవైపు చట్టబద్ధత ద్వారా అధికారాన్ని ఏ సంస్థకు బదలాయించినా ఆ సంస్థ బాధ్యత మరింత పెరుగుతుంది అని తెలియజేశారు.